తన కొడుకు భూమన అభినయరెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం నీచ రాజకీయాలకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పాల్పడుతున్నారని జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. వైసీపీ కార్పొరేటర్లను ఆ పార్టీ నాయకులే కిడ్నాప్ చేయించి తమపై నింద మోపుతున్నారని మండిపడ్డారు. మంగళవారం జరుగు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి స్థానం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తిరుపతిలో పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ప్రేమ చూపిస్తున్న ఆలోచనలో ఉన్నారేమో. పొద్దున్న చూసాం మనం వాళ్ళు చేసిన ఒక నాటకీయ పరిణామం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అత్యవసర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది. మీకు ఒక పొద్దున్న చూసాం తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎలక్షన్ వివాదం చూస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నాం. పూర్తిగా కరుణాకర్ రెడ్డి అభినయరెడ్డి అరాచకాలకి తిరుపతిలో చెక్కు పెట్టాలని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులే వాళ్ళ కార్పొరేటర్లే మా కూటమి వైపు మొగ్గు చూపారు. మేము వస్తాము, మా వార్డులలో పనులు జరగాలి, 4 ఏళ్ళు మా వార్డులో భవిష్యత్తు ఉన్నది, మేము గతంలో వాళ్ళ కనుసనలు నలిగిపోయాము, వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, మేము బయట రాలేని పొజిషన్లో ఉన్నామని చెప్పి సాక్షాత్తు కార్పొరేటర్లు చెప్తే వాళ్ళందరూ కూడా దాదాపు 20 మంది 22 మంది కార్పొరేటర్లు కూటమి ప్రభుత్వానికి సహకరించారు. ఈరోజు పొద్దున మేము మా బలం చూపించడానికి వెళ్తుంటే వాళ్ళే డ్రామాలు ఆడి వాళ్ళకి సంబంధించి 2-3 కార్పొరేటర్లు గంజాయి తాగి మద్యం తాగిచ్చి వాళ్ళే దాడులు చేసుకున్నారు. ఈరోజు దాని పొద్దున్న నుంచి మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు పోయి రోడ్ల మీద తిరిగి వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా కానివ్వండి, వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు కానివ్వండి నానా బీభత్సం చేశారు. 4 కిడ్నాప్ చేశామని వాళ్ళు అంటారు. సాక్షి ఛానల్ ఏమో 8 మంది కిడ్నాప్ చేసినామంటారు. అది ఎంతమంది కిడ్నాప్ అయ్యారో తెలియదు. అసలు కిడ్నాప్ లేదని చెప్పి అయిన వాళ్ళు చెప్తారు. చూడండి, నలుగురు కిడ్నాప్ అయినామన్నారు. ఆ నలుగురు లౌడ్ పెట్టు, ఫస్ట్ నుంచి పెట్టు. ఈయన ఒక వార్డు కార్పొరేటరు, ఈయన పేరు కూడా మాకు తెలియదు. ఈయన ఒక వార్డు కార్పొరేటరు. ఈయన భయపడిపోయి ఆయనే మా కూటమికి రావాలని చెప్పి అక్కడ జరుగుతున్న గొడవలు భయపడి ఆయనే సేఫ్ జోన్లో అని చెప్పి ఆయనే మారుతున్నాడు. మమ్మల్ని కిడ్నాప్ చేయాలని చెప్పి ఆయన ఉన్నాడు. ఇంకో కార్పొరేటర్ ఉన్నాడు. ఇక్కడ 4 కార్పొరేటర్ ఉన్నారు. మార్చి ఇంకోటి ఇంకోటి పెట్టు. మేము కిడ్నాప్ చేసినాము, భయాందోళనకు గురవుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు మా ఇంటికాడు ఏడుస్తున్నారు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చామని చెప్పి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. కార్పొరేటర్లు చెప్తున్నారు కదా, 4 కార్పొరేటర్లు వాళ్ళే ఆడ సేఫ్గా కూర్చోవాలంట, ఆడ పార్క్లో అన్నట్టు వాళ్ళు. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. ఇంకో కార్పొరేటర్ 4 కార్పొరేటర్లు సేఫ్గా బ్రహ్మాండంగా మధ్యాహ్నం ఎడవ తినేసి ఎడవ రూముల్లో ఉన్నారంట వాళ్ళు, ఏదో వాళ్ళ ఇళ్ళలో. గణేష్ రాయల్ 45 కార్పొరేటర్ తెల్లవారుజామున కొన్ని హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. సేఫ్ ప్లేస్లో వాళ్ళుంటే సంబంధం లేని వ్యక్తులు మాజీ చైర్మన్ గారు ఆందోళన ఉన్నారు, 4 కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ చేశారు. ఇందాక 4 కిడ్నాప్ అనేసి అసలు బాధితులే చెప్తున్నారు. తిరుపతిలో అసలు ఏం చేయాలనుకుంటారు? కిడ్నాపులు, ఈ రౌడీజం గొడవలు మాకు కొత్త కాదు, మీకు కొత్త కాదేమో. మేము కూడా చేయాలనుకుంటే మీకన్నా నిజంగా బాగా చేయగలుగుతాం. కానీ మా కూటమి నాయకులు ఒప్పుకోరు. చంద్రబాబు గారు ఒప్పుకోరు, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. మీరు గత ఎన్నికలు మీరు ఓన్లీ డిప్యూటీ మేయర్ ఎన్నికలకి ఇంత డ్రామా ఆడారు. మున్సిపల్ ఎన్నికలు, తిరుపతి ఎంపీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, టౌన్ బ్యాంక్ ఎన్నికలు కూడా మీరు ఎంత గందరగోళం చేస్తారు. 2 వీడియోలు చూపిస్తాను మీకు. అంటే వీళ్ళు చేసిన అరాచకాలకైనా నా తిరుపతిలో ఎన్నిసార్లు ఎన్ని కేసులు, ఎంతమంది కొట్టి ఇళ్లలో దూరి కొట్టి ఆస్తులు కొట్టి బెదిరించి భయపెట్టి నయానో భయాన్నో మా జనసేన పార్టీ వాళ్ళు 22 వార్డులలో జనసేన పార్టీ పోటీ చేస్తే ఆ 22 వార్డులలో కూడా ఇబ్బంది పెట్టారు. ఇలా అరాచకాలు మీరు చేసి, అన్యాయాలు మీరు చేసి
తిరుపతి ప్రజలందరికీ తెలుసు మీరు ఎన్ని చేశారో, గొడవలు కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, గెలిచేది మేమే. ప్రజలు మా వైపు ఉన్నారు, కార్పొరేటర్ మా వైపు ఉన్నారు. 27 మంది కార్పొరేటర్లు మా వైపు ఉన్నారు. రేపు ఉదయానికి ఇంకొక 5 మంది కార్పొరేటర్లు కూడా మాతో వస్తున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది. ఎందుకంటే మేము కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి దగ్గర మేము గులాంగిరి పనులు మేము చేయలేము. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటికాడ మేము కాపలాలా కూర్చోలేము. మేము స్వచ్ఛందంగా బతకాలనుకుంటున్నాం. మాకు స్వేచ్ఛ వచ్చింది కూటమి వచ్చాక. రేపటి రోజు మేము చేతులెత్తే సమయానికి మేము కూడా చేతులు కూటమికి ఎత్తుతామని చెప్పి కూడా సమాచారం ఉంది. మళ్ళీ ఎందుకు ఓడిపోతారో మీకు తెలుసు, మీకు బలం లేదని మీకు తెలుసు. కూటమి ప్రభుత్వంలో చూసటం బలం లేదు మీకు తెలుసు, కూటమి బలం పూర్తిగా ఉందని సంగతి తెలుసు మీకు. మీరు కాబట్టి మీరు భయభ్రాంతులు, మీరు భయపడి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి సింపతి కోసం. మీ కొడుకు అభినయ్ రెడ్డిని భవిష్యత్తులో తిరుపతిలో ఎమ్మెల్యేగా చేసుకొని సింపతి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ డ్రామా అంతా. నేను వినోడుదా, అభినయ్ రెడ్డి పక్కన 2-3 ఉండాలండి, మా నాయకుడిని ఇబ్బంది పెడుతున్నాడు. వాళ్ళంతా 420 గల ఊరు లేరు తిరుపతిలో. తిరుపతిలో ఉన్న 420, 840 బ్యాచ్ మొత్తం అభినయ్ పక్కనే ఉన్నారు. వాళ్ళు వచ్చి మా నాయకుడు మంచోడు, మా నాయకుడిని ఇబ్బంది పెట్టినారు అంటారు. మీ అందరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని దౌర్జన్యాలు ఉన్నాయి మొన్నటి దాకా మాకు తెలీదా? తిరుపతి ప్రజలు తెలుసు అన్నీ. తిరుపతిలో వాతావరణం గందరగోళం సృష్టించి చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, అనగాని సత్యప్రసాద్ మినిస్టర్ మీద ఆరోపణలు చేయాలనే ప్రయత్నమే ఇది కరెక్ట్ కాదు. అన్నగారి సత్యప్రసాద్ కూడా ఒకటే చెప్పారు నిన్న మాట్లాడుతూ కూడా, మనకి స్వచ్ఛందంగా ఎవరైనా వచ్చి మనకి మద్దతు పలికితే మనం తీసుకుందాం, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎస్పీ గారికి ఫోన్ చేసి గొడవలు లేకుండా చూడండి, ఎందుకంటే వైసీపీ వాళ్ళు గొడవలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున చేస్తారని చెప్పి కూడా సమాచారం ఉండడంతో ఇంటెలిజెన్స్ ఇప్పటిది కూడా చెప్పాం, మేమే చెప్పాం పోలీసులు పంపించమని చెప్పి. ఈరోజు జరిగిన గొడవలు మాకు పవర్ ఉంటే మేము కానీ చేయాలనుకుంటే పోలీసులు మా పైన లాఠీచార్జ్ చేశారు. ఈరోజు మమ్మల్నే జరుగుతున్నారు పోలీసులు, మమ్మల్ని ఆపారు పోలీసులు. చెప్తున్నాం కదా, మేము నిష్పక్షపాతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేశాం. కరుణాకర్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళ కొడుకు అభినయ్ రెడ్డి, మీరు మీ సింపతి కోసం మీరు తిరుపతిలో గూండాయిజం జరిగిపోతుంది, రౌడీజం జరిగిపోతుంది, తిరుపతిని కాపాడాలంటే కాదు, మీ దగ్గర నుంచి తిరుపతిని మేము కాపాడుకున్నాం. మీరు చేసిన అరాచకలం కాదు. గత 4 ఎన్నికల్లో మీరు ఎంత అరాచకం చేశారో చూసాం. బస్సుల్లో పిలుచుకొని వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడ ఓట్లు వేయించారయ్యా. సిగ్గుండాలి మనం మాట్లాడడానికి. ఏదైనా మాట్లాడాలంటే తిరుపతిలో కూటమి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలంట. మీరు చేసే అరాచకలకి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం మారింది, మాకు అవకాశం వచ్చింది. ఒకటే చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. ఇంకొక కరెక్ట్గా 12 గంటల్లో డిప్యూటీ మేయర్ ఎవరైతే మేము కూటమి అభ్యర్థి పెట్టబోతున్నామో ఆ అభ్యర్థి వైపే 35 మందికి పైగా మద్దతు ఉంది. మేమేం వాళ్ళందరూ ప్రేమ అభిమానాలతో వస్తున్నారు. చూసారు నలుగురు, వాళ్ళ నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళే పారిపోయారు భయపడి, మమ్మల్ని ఏడ కొడతారు కరుణాకర్ వర్గీయులు అని చెప్పి వాళ్ళు భయపడిపోయి పారిపోయి వాళ్ళే మధ్యాహ్నం ఏడో మంచిగా తిని ఏడో గెస్ట్ హౌస్లో పడుకోన్నారంట. మేము మంచి సేఫ్గా ఉన్నాం చూడండి అని చెప్తారు. కిడ్నాప్ చేశామని చెప్పి నానా బీభత్సం చేశారు. అందుకే ఎవరు కిడ్నాప్ చేయలేదు. తిరుపతి ప్రజలు తెలుసుకో విషయం అంటే ఇవన్నీ కరుణాకర్ రెడ్డి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాగా భావించి ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి కావద్దండి. తిరుపతి ప్రశాంతంగా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని, మా అందరిది. కాబట్టి మనందరం కూడా రేపటి రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారి మీద, మేమే ఎస్పీ గారు కోరుతున్నాం. ఎటువంటి గొడవలు జరగకుండా వైసీపీ శ్రేణులు బయట నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే చంద్రగిరి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వర్గీయులు, శ్రీకాళహస్తి సంబంధించిన వర్గీయులు, మా ఓవర్ రోజా సంబంధించిన వర్గీయులు, వీళ్ళందరూ కూడా తిరుపతిలో మకాం వేశారంట. రేపటి రోజు ఇంకా పెద్ద గొడవ చేయాలి, ఇంకా గందరగోళం చేసి రేపటి రోజు ఎలాగైనా సరే ఈ ఎన్నికని ఆపాలి అనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా సమాచారం ఉంది. కాబట్టి ప్రజలు తెలుసుకోండి, పోలీస్ అధికారులు కూడా మేలుకోండి. ఖచ్చితంగా రేపు మేము గెలవబోతున్నాం. కరుణాకర్ రెడ్డి గారి మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. కార్పొరేటర్లు చూపించు వాళ్ళ వాసు యాదవ్ ఎస్ఐ అని అప్పుడే వాళ్ళు చూడండి, వాళ్ళ మేనేజర్లు టౌన్ డైరెక్టర్ తిరుపతిలో భయాందోళన సృష్టించారు. ఇది వాస్తవం. ఎస్పీ గారు సీరియస్గా తీసుకోండి. రేపటి రోజు కూడా తిరుపతిలో గొడవలు చేయాలి, అవసరమైతే మర్డర్లు చేయడానికి కూడా సిద్ధమయ్యారని చెప్పి కూడా సమాచారం ఉంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూటమి గెలవబోతుంది. కరుణాకర్ రెడ్డి అండ్ వైసీపీ బ్యాచ్ మాటలు ఎవరు నమ్మాల్సిన పరిస్థితులు లేరని చెప్పి కూడా చెప్తున్నాం.